నమస్తే. ఎస్, కొత్త పీసీసీ చీఫ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్ ఎవరిదో కూడా అర్థమవుతుంది. ఇదేంటి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కాకపోతే 6 వరకు కూడా పోటీలో ఉన్నారు కదా, ఓన్లీ మదియాష్కి పిక్ ఏంది అన్నది, అంటే మదియాష్కినే కన్ఫర్మ్ చేస్తున్నాను కూడా అనుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే మదియాష్కి గౌడ్కే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? సో అందరూ అడుగుతారు, ఎందుకంటే పీసీసీ చీఫ్ అవ్వాలనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉనికిలో ఉన్నా లేకపోయినా పార్టీకి సో ఆ చీఫ్ పదవి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే తమదైన స్థాయిలో తమదైన శైలిలో ఢిల్లీలో చక్రాలు కూడా తిప్పుతుంటారు, లాబియింగ్లు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఏమో అదృష్టం నాకే వరిస్తుందేమో అనేసి. అయితే సో పదవీ కాలం ముగిసింది ఎవరికి? రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసింది కాబట్టి ఆయన పదవిని అక్కడ అప్పచెప్పేసి వచ్చిండు. అయితే ఇప్పుడు వెంటనే తెరపైకి మనకు రావాల్సిన వాళ్ళు ఎవరు? కొత్త పీసీసీ చీఫ్ రావాలి. దీంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని అంటే లిస్టు చెప్తే చాలా పెద్దగా ఉంది. నేను చెప్తున్నా చూడండి ఒకసారి, చెప్పిన తర్వాత ఎందుకు ఈ మధుయాష్కి అనేది కూడా మీకు నేను రీజన్ చెప్తాను. సో ఒకటి, జగ్గారెడ్డి ఎప్పటి నుంచో నేను ఎందుకు కాకూడదు అనుకున్నాడు. జగ్గారెడ్డి, ఇప్పుడు సీతక్క, సంపత్ కుమార్, బలరాం నాయక్, అంటే సామాజిక వర్గాల ప్రకారం ఎందుకు చూస్తున్నారు అనేది కూడా చెప్తా. 5, మహేష్ గౌడ్, ఈయనకు సీఎం సపోర్ట్ చేస్తున్నాడు. మహేష్ గౌడ్ ఆల్రెడీ ఈయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఈయన ఎమ్మెల్సీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి 2 పదవులు ఉన్నాయి నేను రాసిన దాంట్లో. సో సీతక్కకు వచ్చేసి మంత్రి పదవి ఉంది. సో జగ్గారెడ్డి ఓడిపోయి ఉన్నాడు, వీళ్ళ వైఫ్కి కార్పొరేషన్ ఇచ్చారు. తర్వాత 4, 5, 6 మేమెందుకు లేమనేసి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎక్కువగా. కోమటిరెడ్డి ఎంతమంది అయినారు ఇప్పటికే? 1, 2, 3, 4, 5, 6. సో ఇంక ఇట్లా సంఖ్య. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏంటి అంటే నేను ఆల్రెడీ సరే ఈయనకు కూడా ఎంపీ పదవి ఎమ్మెల్యే ఉంది, కానీ ఏంటి అని అంటే నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి సో నాకు పీసీసీ చీఫ్ అయినా ఇవ్వండి. సో ఇట్లా పేర్లు పెరుక్కుంటూ పోతూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ 7, మధుయాష్కి గౌడ్, సో అయితే ఇందులో చూడొచ్చు వీళ్ళు ఇస్తే ఎవరో కాదనరు, ఎవరంతా వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అంటే సామాజిక వర్గాలు కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు. ఇక్కడ విషయం ఏంటనంటే ఎక్కువగా మనకు బీసీ సామాజిక వర్గం నుంచి పేరు వినిపిస్తుంది. అందులో మనకి 2 పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది. అందులో నుంచి ఇంకొకటి ఉన్నాడు 8, అద్దంకి దయాకర్ కూడా ఆయన, ఎందుకంటే నాకు ఏది ఇవ్వలేదు, నాకు ఒక పెద్ద పోస్టే ఇస్తారని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి అద్దంకి. సో ఎస్సీ సామాజిక వర్గమా, ఎస్టీ సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గమా, లేదంటే ఓసీనా? ఎందుకంటే ఓసీకి ఇచ్చే అవకాశం లేదనేసి చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఓసీ సామాజిక వర్గమే కాబట్టి, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి. సో ఆల్రెడీ మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి కూడా నాకెందుకు ఇవ్వరు అన్నట్టుగా, వైనాట్ అన్నట్టుగా ఉత్తమ్. సో మొత్తానికి ఒక 10 మంది దాకైతే ఉన్నారు. కాకపోతే ఇందులో మనము కొంతమందిని మైనస్ చేసుకుంటే జగ్గారెడ్డి కాబట్టి రెడ్డి అనే సామాజిక కోణం ఒకటి, వీళ్ళ వైఫ్కి ఒక కార్పొరేషన్, మంచి కార్పొరేషన్ ఇచ్చారు. ఒకవేళ ఇది మైనస్ చేద్దాం. దాని తర్వాత సీతక్కకు మంత్రి ఉంది కాబట్టి ఈమెని మైనస్ చేద్దాం. సంపత్ కుమార్కి ఎందుకనంటే ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిరు, ఓడిపోయింది కాబట్టి సంపత్ కుమార్కి మనము ప్లస్ ఉండే అవకాశాలు కూడా వేసుకుందాం, ఎందుకంటే సామాజిక వర్గాల ప్రకారం చూసుకుంటే. దాని తర్వాత బలరాం నాయక్ ఆల్రెడీ ఎంపీ, మహేష్ గౌడ్ చెప్పినాం కదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాడు. దట్టు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ
విభాగం నుంచి ఉన్నవాడు కాబట్టి సో ఇతనికి ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట రీప్లేస్మెంట్, ఎందుకంటే ఎక్కడ ఏ ఎందుకంటే ఆయన స్థాయికి ఆయనకున్న సీనియారిటీకి కార్పొరేషన్ కూడా కరెక్ట్ కాదు కాబట్టి అలాగే హోల్డ్లో ఉంచారు. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ప్రకటించక ముందు చాలా గట్టి ప్రయత్నాలు చేసిన వాళ్ళలో అంతకుముందు ఎవరుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ గట్టిగా ప్రయత్నం చేసిరు. దాని తర్వాత ఎందుకంటే ఆ విభాగంలోనే చాలా తిట్టిండు రాజగోపాల్ రెడ్డి, అసలు రేవంత్ రెడ్డిని ఎంత తిట్టాలో పొట్టుగా అని తిట్టిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నారు 50 కోట్లు పెట్టి ఆ పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారనేసి అభియోగాల్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. మేము ఇట్లాంటి వాని కింద పనిచేస్తామా, ఈ పీసీసీ చీఫ్ కింద పనిచేస్తామా అని కూడా అన్నారు. సరే అదొక లెక్క. అప్పుడు తర్వాత మనది ఏముంది, పార్టీలలో మీరు అంటారు ఏది ఎటైనా మారొచ్చు కాబట్టి ఏ మాట మీద ఖచ్చితంగా నిలబడి ఉండరు కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు. ఇక అవన్నీ మనం గుర్తు చేసే బదులు యూట్యూబ్లో కొడితే పుంకాలుగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మధుయాష్కి మాత్రం ఎప్పుడున్నా కూడా చాలా కొంచెం డీసెంట్గానే బిహేవ్ చేసి ఉండేదనే విషయాన్ని చెప్పాలనుకున్నా కూడా ఎన్నడూ ఆయన బూతుల ప్రస్తావన తేలేదు. నేను ఎందుకు అర్హుడిని కాదు అనే విధానం కూడా ఆయన డైరెక్ట్గా కాకుండా ఆయన చెప్తున్న విధానంగా కూడా చాలా నెమ్మదిగా కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోయేవాడు. ఆయన కూడా చాలా డిసప్పాయింట్ అయ్యింది. అప్పుడు కనీసం బీసీ సామాజిక వర్గానికి ఇస్తారు అనుకున్న నేపథ్యంలో ఇవ్వకపోవడం వల్ల ఆనాడు మధుయాష్కి గౌడ్ చాలా డిసప్పాయింట్ అయ్యింది. అయితే పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి, లాయల్గా ఉన్నాడు కాబట్టి, తినకు ఏఐసీసీలో మంచి పలుకుబడి కూడా ఉంది కాబట్టి మేబీ కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక విధంగా తెలుగులో చెప్తాం కదా, ఈయనకు ఎందుకు మళ్ళీ సేమ్ సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆయన మొత్తం పుష్ చేసినాడు, నేను దిగిపోతున్నా కాబట్టి ఈయనకి ఈయనరు అనేసి మహేష్ గౌడ్ని సో సీఎం బాగా, ఎందుకంటే మహేష్ గౌడ్ అనేవాడు మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఒక రేవంత్ మీద చిన్న ఈగ దోమ ఏది వాళ్ళకుండా చూసుకుంటాడు కాబట్టి అట్లాంటి లాయల్గా ఉన్నవాళ్ళు కూడా ఈయన పీరియడ్లో ఉన్నంత కాలం కూడా అవసరమే. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ఇటు సీఎం రేవంత్ కూడా నా వైపు నుంచి చెప్తున్నా, నాకు గనక నా మాటకి విలువనివ్వదలుచుకుంటే మహేష్ గౌడ్కి ఇవ్వండి. సో మరి సీఎం మాటని లెక్కలోకి తీసుకుంటారా? ఎందుకంటే జీవన్ రెడ్డి విషయంలో మరి మన ఎంత లొల్లైందో ఎంత రచ్చయిందో చూసినాం కదా. అసలు జీవన్ రెడ్డి ఉంటెంత పోతెంత అనే విధంగా బిహేవ్ చేసిన విధానము తెలంగాణ ప్రజలందరూ కూడా చూసారు. ఈ విషయం జీవన్ రెడ్డి కూడా బాగా తెలిసే ఉంటుంది పాపం ఆ పెద్ద మనిషికి కూడా. కనీసం నువ్వు అందరి ఇళ్ళలకు పోయేసి మంచి కండవాలు కప్పుతావు, బొకేలు ఇస్తావు, వాళ్ళతో మాటామంతి కలుపుతావు, కానీ నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు చెప్పకుండా సంజయ్ని చేర్చుకున్నారు అని అన్నప్పటికీ కూడా అసలు రేవంత్ ఒక ఫోన్ చేయడమే కానీ, వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పడమే కానీ, కాదన్నా ఉండన్నా నేను చూసుకుంటానని చెప్పడం కానీ ఏమీ చెప్పాలి. కానీ ఆయన విలువ ఇప్పుడు అవసరము. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన బీజేపీలోకి పోయినా ఇంకేడికి పోయినా కూడా పార్టీ పరువు అప్రతిష్ట పాలవుతుంది. ఎందుకంటే పార్టీ పైన ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కాబట్టి ఆల్రెడీ పార్లమెంటు సీట్లలో ములుగుతా 8 వచ్చినాయి, 14 అన్న చోట 8 వచ్చినాయి. 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళకి 8 సీట్లు వస్తే 64 ఉన్న సీట్లకు కూడా 8 వచ్చినాయి. సో ఇది తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ లీడర్ అనే వ్యక్తి ఒకవేళ పార్టీ మారినా బాగుండదు అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు సోనియా గాంధీ పిలిపించుకొని, ఎందుకంటే పార్టీ డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఆమెకు సోయింది కానీ ఇక్కడున్న వాళ్ళకి మాత్రం సోయలేకపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో కనుక ఈసారి మధుయాష్కి గౌడ్, ఎందుకంటే ఈయన అన్ని విధాల ఎలిజిబుల్, ఆ పీసీసీ చీఫ్ పదవికి అన్ని విధాల ఎలిజిబుల్ కాబట్టి ఈయనను కనుక ఆ సీట్లో కూర్చోబెడితే బాగుంటుందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తారు. కాకపోతే మళ్ళీ లాబియింగులు, మళ్ళీ సీఎం రేవంత్ చెప్పినట్టుగానే జరగాలి అనుకుంటే మాత్రం సీట్ వచ్చి ఎవరికి ఉంటుంది, ఆయన ఖాతాలో ఉంటే అద్దంకి దయాకర్కి ఇచ్చి కూర్చోబెడతారని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ అడ్డుపుల్ల వేసే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్గా మొత్తం ఇంతమందిలో స్క్రూటినీ చేయంగా సో ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి మధుయాష్కి సో 2 మహేష్ గౌడ్. సో ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఈయనకంటే ఆల్రెడీ అక్కడ లాబింగ్ చేసుకునేంత ఇది తినకుంది అక్కడ. అంటే లాబింగ్ అంటే తన సర్వీసెస్ ఏముంది, తను ఎంతకాలం ఉన్నాడు పార్టీలో, ఏం చేశాడు, ఇదంతా కూడా చెప్పుకున్న వ్యవహారం. మనకి ఏఐసీసీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ మహేష్ గౌడ్కి అయితే ఖచ్చితంగా సీఎం
మంచి లాబింగ్ చేస్తున్నాడు. సో చూడాలి మరి ఈ ఇద్దరిలో పై చేయి ఎవరిది అవుతుంది. ఇతను ఎంతమందిని ప్రపోజ్ చేస్తున్నారు, తిన్నైతే ఏకంగా సీఎం చేస్తున్నాడు కాబట్టి సో ఇది ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారు, లేదు అసలు ఎవరిని కాకుండా ఇంకా ఊహించిన పేరుని ఏమైనా తెరపైకి తెస్తారా అనేది కూడా లేకపోలేదు. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే సీల్డ్ కవర్లో పేరు వస్తుంది కాబట్టి మరి ఏం చేస్తారు అనేది ఒకసారి అయితే చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠగా, దేశానికి పనికొచ్చే అంశం కాదు, రాష్ట్రానికి పనికొచ్చే అంశం కాకపోయినప్పటికీ కూడా ఒక ఉత్కంఠగా మారింది మహేష్ కుమార్ గౌడ మధు యాష్కినా. సో ఎందుకు లేని తినబోతురు ఎందుకు మరి కాసేపట్లో అది కూడా తెలియనుంది. థ్యాంక్ యూ సో మచ్.